హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు హెచ్టిఎంఎల్లో టేబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముందుగా మనం అసలు ఈ టేబుల్స్ మనకి ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసుకుందామండి. సో ఈ టేబుల్స్ అనేవి ఎక్కడైనా డేటా మనకి రోస్ అండ్ కాలమ్స్లో ఉంటే అలాంటి డేటాని ఈ టేబుల్స్లో చూపించడం చాలా ఈజీ అవుతుందండి. ఓకే, సో ఎక్కువగా ఇక్కడ కామర్స్ సైట్స్లో మనం ఈ టేబుల్స్ వాడుతూ ఉంటామండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఎక్కడ యూజ్ చేస్తామని ఈ టేబుల్స్ మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ముందుగా మనం టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ఓకే, సో టేబుల్ ఓపెన్ ట్యాగు అండ్ ట్యాగ్ అండి. ఈ మధ్యలో టీఆర్. ఓకే, దీని మధ్యలో టీడి. ఓకే, సో ఇక్కడ మనం డేటా ఇవ్వాలండి. సో టీఆర్ అంటే టేబుల్ రో అని, టీడి అంటే టేబుల్ డేటా అనండి. ఓకే, సో మనం డేటా ఇవ్వాల్సింది ఇక్కడే. ఓకే, ఏదైనా ఫ్రూట్ నేమ్ ఇస్తున్నాను, యాపిల్ అని. ఓకే, సో అలాగే ఇంకొక డేటా ఇద్దాం, టేబుల్ డేటా. ఓకే, ఆరెంజ్. ఇంకొక డేటా ఇస్తున్నానండి, గ్రేప్స్. ఇప్పుడు సేవ్ చేసి ఒకసారి మనం వెబ్ పేజ్లో చెక్ చేద్దాం. అది కొంచెం చూసారండి, యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్ ఒకే రోలో వచ్చినాయి. చూసారా? ఇప్పుడు మనం ఇంకొక రో క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇంకో రో క్రియేట్ చేయాలి అని అంటే జస్ట్ ఈ టీఆర్ ఏదైతే ఉందో ఇంకొక టీఆర్ క్రియేట్ చేయడమేనండి. ఓకే, సో చూడండి, టీఆర్ అంటే ఇంకొక రో క్రియేట్ చేస్తామని అర్థం. ఓకే, దీని మధ్యలో మనకి కావాల్సిన డేటా ఇవ్వచ్చు. సో ఇదే డేటాని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను, మళ్ళీ ఇవ్వకుండా. అంటే ఇప్పుడు మనకి యాపిల్స్ ఒకదాని కింద ఒకటి, ఆరెంజ్ ఒకదాని కింద ఒకటి, గ్రేప్స్ ఒకదాని కింద, అంటే సెకండ్ రో కదండి మరి ఇది. సో అందుకబట్టి 2 రోస్లో కూడా సేమ్ డేటా వస్తుంది. ఇదిగోండి 2 రోస్, ఇదొక రో, ఇదొక రో. ఓకే, సో ఇలాగ రోస్ను కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి టేబుల్లో. ఓకే, సో ఇప్పుడు మన కాలమ్స్ డేటా ఇస్తే కాలమ్స్ వచ్చేస్తున్నాయి, అవునా కదండి. సో అలాగే రోస్ కావాలి అని అంటే మళ్ళీ ఇంకొక టీఆర్ క్రియేట్ చేస్తే రో వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి సపరేషన్ లేదు ఈ డేటా మొత్తానికి. ఫర్ ఎగ్జాంపుల్ సెపరేషన్ కావాలి మనకి. సో అలాంటప్పుడు ఇక్కడ టేబుల్ దగ్గర బోర్డర్ అని ఇచ్చామనుకోండి, సేవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, డేటా మొత్తం సపరేట్ అవుతుంది. చూసారా, ఒక టేబుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక టేబుల్లో దేని డేటా దాంది, ఏ ఏ కాలంలో ఉన్నది, ఏ రోలో ఉన్నది, ఏ సెల్లో ఉన్నది అన్నీ కూడా సపరేట్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా బోర్డర్ అని ఇస్తే ఇక్కడ 1 అనే ఇవ్వక్కర్లేదు, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. ఏం జరుగుతుంది అని అంటే ఆ లైన్ యొక్క థిక్నెస్ పెరిగిపోతూ ఉంటుందండి. అదిగోండి చూసారా, ఆ లైన్ యొక్క థిక్నెస్ పెరిగిపోతూ ఉంటుంది, అంతే, అంతకంటే ఏముండదు. మనం సిఎస్ఎస్లో ఇంకా నీట్గా అందంగా తయారు చేసుకోవచ్చు అండి ఈ బోర్డర్స్ని మనం. ఓకే, ప్రస్తుతం మనం హెచ్టిఎంఎల్లో ఉన్నాం కాబట్టి సో మీకు అసలు బోర్డర్ ఎలా వచ్చిందన్న విషయాన్ని మాత్రమే చెప్పా. ఓకే, సో ఇంకో కాన్సెప్ట్ వచ్చేసరికి ఇదే టేబుల్లో మనకి హెడర్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఫ్రూట్స్ అనుకోండి. సో ఈ ఫ్రూట్స్ హెడర్ కావాలి మనకి, అంటే ప్రతి ఒక్క కాలంకి ఒక్కొక్క హెడర్ కావాలనుకోండి. సో అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇంకొక టీఆర్ ఓపీ చేయండి. ఓకే, సో ఈ టీఆర్లో ఇప్పుడు మనం టీడీ ఇచ్చాం కదండి. సో టీడీ అంటే టేబుల్ డేటా. ఓకే, ఇప్పుడు మనం టీహెచ్ ఇస్తామండి. టీహెచ్ అంటే టేబుల్ హెడ్ అని అర్థం. ఇదిగోండి టీహెచ్. ఓకే, సో మనం టేబుల్ డేటా మనం ఏం చేస్తాము, కాలమ్స్ అండ్ రోస్లో ఇచ్చాం, కానీ ఇక్కడ టీహెచ్ ఇస్తాం ఎందుకంటే మనం హెడ్డింగ్స్ ఇస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క కాలంకి ఒక్కొక్క హెడ్డింగ్. ఓకే, సో ఇక్కడ మనం ఫ్రూట్స్ అని రాద్దాము. ఓకే, సో ఫ్రూట్స్ 1 అని పెడతాను. సో మనకి 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3 కాలమ్స్కి ఒక 3 యాడ్ చేద్దాం. ఓకే, సో ప్రతిదానికి 1 2 3 అని ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇది డిఫాల్ట్గా మనం ఈ టీహెచ్ పెట్టడం వల్ల, టేబుల్ హెడ్ పెట్టడం వల్ల బోల్డ్ అలాగే సెంటర్ అవుతుంది అనమాట. చూడండి, చూపిస్తాను మీకు. బోల్డ్ అండ్ సెంటర్, ఇది వచ్చేసారా, ఆ హెడ్డింగ్స్ ఏదైతే ఉందో బోల్డ్లో డిఫాల్ట్గా కనిపిస్తాయి. అలాగే సెంటర్ అంటే ఒక టేబుల్కి సెంటర్ అవుతుంది. ఇది కనిపించట్లేదు కదా మీకు సెంటర్, అది కూడా చూపిస్తాను ఉండండి. మనం ఏం చేద్దామంటే ఈ యాపిల్ని ఒక 2 టైమ్స్ కాపీ పేస్ట్ చేద్దాం. అది చూసారా, ఇప్పుడు తెలిసిందా, సెంటర్ అంటే మనకు ఒక కాలంలో మనం ఏదైతే ఆ టీహెచ్ ఇచ్చామో అది సెంటర్ అవుతుంది అనమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామండి. ఇప్పుడు
మీరు ఇప్పుడు దాకా నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ వన్ ఒక స్ట్రక్చర్ తెలుసుకున్నారు, సెకండ్ వన్ ఒక టీఆర్ తెలుసుకున్నాము, అంటే ఒక రో క్రియేట్ చేయడం తెలుసుకున్నాము, అలాగే ఒక డేటాని ఎలా ఇవ్వాలో తెలుసుకుందాము, ఒక హెడ్లైన్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్కి ఒక మెయిన్ హెడ్డింగ్ ఉందనుకోండి, అది ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ఓకే, జస్ట్ సింపుల్ అండి. ఇక్కడ చూడండి, టేబుల్ కింద అంటే మనం టీఆర్ రాసే ముందే H1 ట్యాగ్ ఎలా ఇస్తామో సేమ్ అలాగే ఇక్కడ క్యాప్షన్ అని ఇస్తామండి. ఓకే, సో ఈ క్యాప్షన్ ఏం చేస్తుందంటే ఆ టేబుల్కి మెయిన్ హెడ్డింగ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, హెడ్డింగ్ ఆఫ్ ది టేబుల్. ఇదిగోండి, చూసారా, మెయిన్ హెడ్డింగ్ అయింది ఇక్కడ. సో దీన్ని కావాలంటే బోల్డ్లో చేసుకోవచ్చు, మన ఇష్టం. సో బోల్డ్ చేసుకోవాలంటే సింపుల్గా మనం ఇక్కడ బీ ట్యాగ్ రాయడమే. బీ ట్యాగ్ రాస్తే బోల్డ్ అయిపోతుంది. అది చూసారండి. సో ఇలాగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట హెడ్డింగ్ ఆఫ్ ది టేబుల్ కూడా. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఫ్రూట్ 1, ఫ్రూట్ 2, ఫ్రూట్ 3. వీటన్నిటికీ కూడా ఫాంట్ సైజు అంటే మనం ఒక స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ కూడా ఒక రకంగా కనిపించాలి, అంటే ఒక ఫాంట్లోనూ లేకపోతే ఒక స్టైల్లోనూ కనిపించాలనుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఆ హెడ్లింగ్స్ అన్నీ కూడా ఒక గ్రూప్ కింద చేసుకోవచ్చండి. ఒక గ్రూప్ కింద చేసుకుని దానికి సిఎస్ఎస్ రాసుకున్నాం అనుకోండి, అన్నిటికీ అప్లై అయిపోతుంది అనమాట. సో ఎలా చేసుకోవాలి అది కూడా చెప్తాను చూడండి. సో ప్రతి టేబుల్కి ఒక హెడరు, ఒక బాడీ, ఒక ఫుటర్ కూడా ఉంటుందండి. ప్రతి దానికి ఉంటుంది టేబుల్. మనం ఇది క్రియేట్ చేసుకోవచ్చు అలా. ఓకే, సో దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు చెప్తాను. సో ముందుగా మనం హెడర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ హెడర్ ఏదండి మనకి, ఇది ఈటీఆర్ హెడర్ కదండి. సో దీనికి మనం ఇలా హెడ్ ట్యాగ్ ఇవ్వచ్చు, టీ హెడ్ అండి. ఇదిగోండి టీ హెడ్. సో దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే మనం సిఎస్ఎస్ రాసుకున్నప్పుడు ఈ సిఎస్ఎస్ ఈ టీ హెడ్కి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా అందులో ఉన్న అన్నీ కూడా ప్రతిదానికి కూడా అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, అంటే వీటి స్టైల్స్ కానీ వీటి ఫాంట్స్ కానీ మనం చేంజ్ చేసుకోవడానికి, రైట్. అలాగే ఈ బాడీకి కూడా సేమ్ అండి. బాడీకి కూడా అలాగే మనం గ్రూప్గా ఒక గ్రూప్ చేసి దాన్ని మనకు నచ్చిన ఫాంట్లోనూ నాకు నచ్చిన కలర్లోనూ లేకపోతే నచ్చిన స్టైల్లోనూ క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే జస్ట్ మనం ఇప్పుడు ఇచ్చిన ఒక ట్యాగ్ ఏదైతే ఉంటుందో టీ బాడీ దీనికి. ఓకే, సో టీ హెడ్, టీ బాడీ, అలాగే టీ ఫుట్ అని 3 ఉంటాయండి. సో దానికి గ్రూప్ కింద చేసి వాటిలో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదిగోండి టీ బాడీ, అలాగే టీ ఫుట్. సో టీ ఫుట్ ఎందుకు ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచించాలి. అంటే ఇప్పుడు హెడర్ అంటే హెడర్. ఓకే, హెడర్ అంటే మనకి హెడ్లైన్స్ అనుకోండి, అంటే మనకి ఏ కాలం ఏది అని తెలియటం కోసం. మరి బాడీ ఏంటి, డేటా ఉంటుంది. మరి ఫుట్ ఎందుకు అనే క్వశ్చన్ రావచ్చు మీకు. కారణం ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రైస్ టేబుల్ అంటే ఒక ఐటమ్స్ యొక్క ప్రైస్ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో అందులో ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 100 ఐటమ్స్ లాస్ట్లో టోటల్స్ ఉన్నాయి, మనకి లాస్ట్లో టోటల్స్ ఉన్నాయి, రైట్. సో 100 ఐటమ్స్కి ప్రతి ఒక్క దానికి టోటల్ అన్నీ మొత్తం ఇన్ని క్వాంటిటీ ఉన్నాయి. ఆ చివరేమో రైట్ సైడ్కి థర్డ్ కాలం, ఫస్ట్ కాలంలో ఐటమ్స్ ఉన్నాయి, సెకండ్ కాలంలో క్వాంటిటీ ఉన్నాయి, థర్డ్ కాలంలో క్వాంటిటీ ప్రైజ్ ఉంది, ఫోర్త్ కాలంలో ప్రైజ్ ఇంటూ క్వాంటిటీ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా లాస్ట్లో మనకి టోటల్ చూపిస్తుంది. అయితే మనం ఇలా స్క్రోల్ చేయకుండా మనం సిఎస్ఎస్లో ఓకే ఈ టీ ఫుట్ని స్క్వీజ్ అయిపోయేలాగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, మనం స్క్రోల్ చేస్తే కేవలం లోపల ఉన్న డేటా మాత్రమే స్క్రోల్ అవుతుంటుంది. అలా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా గ్రూపింగ్ చేసుకోవడం వల్ల టేబుల్కి హెడర్కి హెడర్ గ్రూపింగు, బాడీ, అలాగే ఫుట్కి ఫుట్. ఓకే, సో ఫుట్ కూడా మనం ఇలాగే అంటే మన కింద ఒక టీఆర్ టీడీలు ఉంటాయి. సో సేమ్ పెడుతున్నాను. ఇక్కడ ఏం చేస్తామంటే టీ ఫుట్ ఈ ట్యాగ్ తీసుకుంటాం. ఓకే, సో ఇలాగా హెడరు, ఫుటరు, హెడరు, బాడీ, ఫుటరు. ఓకే, సో 3 గ్రూపులు చేసుకుని మనకు కావాల్సినట్టుగా సిఎస్ఎస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకి డిజైన్ కూడా డిస్టర్బ్ అవ్వదండి. చూడండి కూడా ఏది డిస్టర్బ్ అవ్వదు. చూసారా, క్లియర్గా ఉంది కదా. సో ఇందులో ఇంకో కాన్సెప్ట్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రైజు, క్వాంటిటీ, ఐటము, దాని యొక్క టోటల్ ఉంటుంది అన్నాను. ఓకే, సో లాస్ట్కి వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందండి, ఒక 2 కాలమ్స్ ఏవైతే ఉంటాయో అవి మర్జ్ అయిపోతాయి. అంటే ఏంటంటే ఐటమ్కి టోటల్ అంటూ ఉండదు లాస్ట్లో కదండి, అలాగే క్వాంటిటీకి టోటల్ ఉంటుంది.
అలాగే ప్రైజ్కి టోటల్ ఉండదు, అలాగే మనకి టోటల్కి టోటల్ ఉంటుంది. అంటే రెండు వాటికి మాత్రమే కింద లాస్ట్ రోలో టోటల్స్ ఉంటాయి, అంతే కదండి. క్వాంటిటీస్ అలాగే మనకి టోటల్ ప్రైజెస్. కాబట్టి ఈ రెండింటికి ఉండవు కదా. సో లాస్ట్లో మనం ఈ రెండింటిని మర్జ్ చేసేయచ్చు అనమాట. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాము. ఓకే, సో మనకి టేబుల్ ఉంది, ఇక్కడ లాస్ట్లో ఫుట్ ఉంది. సో ఈ ఫుట్లో మనకి టూ కాలమ్స్ మర్జ్ అయిపోవాలనుకోండి. అంటే 2 కాలమ్స్ అంటే ఫస్ట్ కాలం యాపిల్ ఒకటి, సెకండ్ కాలం ఆరెంజ్ ఒకటి, ఈ రెండు కూడా మర్జ్ అయిపోవాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ ఇదే టీడీలో ఫస్ట్ టీడీలో ఓకే కాలమే కదండి మనకు కావాల్సింది. కాలం స్పాన్ ఎన్ని కాలమ్స్? 2 కాలమ్స్ అవ్వాలి. సో సేవ్ చేయండి, ఒకసారి రీఫ్రెష్ చేసి చూడండి. సో 2 కాలమ్స్ చూసారు, ఇక్కడ ఫస్ట్ కాలం సెకండ్ కాలం, రైట్. సో ఇక్కడ ఇలా ఎందుకు జరిగిపోయింది అని అంటే మనం ఒకసారి 2 కాలమ్స్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇవ్వకూడదండి థర్డ్ వన్, అందుకని అలా జరిగిపోయింది. సో 2 కాలమ్స్ ఆల్రెడీ అది తీసేసుకుంటుంది. ఇక ఇప్పుడు చూస్తే సరైపోయింది. 2 కాలమ్స్ ఆల్రెడీ అది తీసేసుకుంటుంది, అంటే 2 కాలమ్స్ ఒక్క టీడీ తీసుకుంటుంది. థర్డ్ కాలము గ్రేప్స్ ప్రింట్ అవుతున్నాయి, చూసారా. ఇలాగా 2 కాలమ్స్ని మర్జ్ చేయొచ్చు అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. అలాగే మనం 2 రోస్ను కూడా మర్జ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఈ యాపిల్ ఉంది, ఈ యాపిల్ ఉంది, ఈ రెండింటిని మర్జ్ చేసేయచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ డేటా మనకి ఏదైతే ఉందో ఈ డేటాలోకి వెళ్దాము. సో ఇప్పుడు మనం ఈ యాపిల్ని కాలమ్ స్పాన్ అన్నాం కదండి, రో స్పాన్. ఓకే, సో కాలమ్కి కాల్ స్పాను, రోస్కి రో స్పాన్ అండి. గుర్తుపెట్టుకోండి, రో స్పాను కాల్ స్పాను, రైట్. సో ఇందులో కూడా మనకి 2 మర్జ్ అవ్వాలి, అంతే కదండి. సో 2 మర్జ్ అయితే ఒకసారి రిఫ్రెష్ చేయండి, మనకు కొంచెం కరెక్ట్ సరిపోతుంది. ఇది ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది అని అంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఆల్రెడీ 2 తీసేసుకుంటుంది ఇది. సో తీసుకుంటున్నప్పుడు మనం ఇంకొకటి ఇవ్వకూడదు, మనకుండే 3 లెక్క గుర్తుపెట్టుకోవాలి మనం ప్రతిదీ కూడా. ఓకే, సో అయినా మిస్ అయింది ఇక్కడ మనం. ఓకే, మనం చూస్తుంది రోస్, కాలమ్స్ కాదు. సో కాబట్టి రోస్లో ఉన్నదాన్ని ఒకదాన్ని తీసేయాలి. ఓకే, చూడండి, అదిగో రోస్లో ఉన్నదాన్ని తీసేసా. ఇప్పుడు చూడండి, ఈ 2 రోస్లో మర్జ్ అయిపోయి ఇది కనిపిస్తుంది. ఓకే, ఈ 2 కాలమ్స్లో ఫ్రూట్ 1 అండ్ ఫ్రూట్ 2 కాలమ్స్ మర్జ్ అయిపోయి ఇది కనిపిస్తుంది. సో అలాగా రోస్ని కాలమ్స్ని మర్జ్ చేసుకోవచ్చు అనమాట అండి. సో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి ఈ రోస్ ప్యాను అలాగే కాలమ్స్ ప్యాను. సో ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి చాలా ఈజీగా అర్థమైపోద్దండి. ఓకే, సో మనం 2 కాలమ్స్ తీసుకుంటున్నాము అని అంటే సెకండ్ ఏదైతే ఉందో చూడండి, మీకు ఇందులో ఎగ్జాంపుల్ చూపిస్తాను, జస్ట్ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 2 కాలమ్స్ తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, యాపిల్ అనే దగ్గర 2 కాలమ్స్ తీసుకుంటున్నాం. అప్పుడు నెక్స్ట్ మనకి ఒక్కటే ఉంటుంది, అంటే ఇక్కడ 3 యూజ్ అయిపోయినాయి అండి. ఓకే, సో అలాగే రోస్కి వచ్చేసరికి 2 రోస్ తీసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ ఒక్కటే ఉంటుంది. ఓకే, సో మనకి అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుందండి. ప్రాక్టీస్ చేశారనుకోండి ఈ కన్ఫ్యూజన్ ఉండదండి. సో నాకు తెలిసినంత వరకు మీకు కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రో స్పాన్ అంటే అలాగే కాలమ్ స్పాన్ అంటే. ఓకే, సో అయినా కూడా మీకు క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, దయచేసి కమెంట్ చేయండి. సో కమెంట్ చేస్తే మీకు రిప్లై ఇస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.